అందరికీ నమస్తే అండి. మహాశివరాత్రి సందర్భంగా చిన్న ముసురువాడ పంచముఖ హనుమంతుడి టెంపుల్లోని శివలింగాలతో టెంపుల్ అంతా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారండి. మనం ఈరోజు ఆ పూజలకి అటెండ్ అయ్యాము. ఇదిగోండి, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. హనుమంతుడి టెంపుల్ చాలా చక్కగా అలంకరించారండి. ఆలయ ప్రాంగణం అంతా మొత్తం శివలింగాలతోని చక్కగా ఉందండి. చాలా బాగుంది. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మార్నింగ్ నుంచి కొన్ని వందల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారండి. ఈ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నారండి. శ్రీ కాయసిద్ధి పంచముఖ వే హనుమాన్ మందిర్ చిన్నముసిరివాడ. స్వామివారికి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా సహస్రలింగ అర్చనలాగా సహస్రలింగాలతో గుడి నిండా స్వామివారిని అలంకరించి పొద్దున్నుంచి కూడా స్వామివారికి కాశీ నుంచి తీసుకొచ్చిన విశ్వనాథుడికి పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం జరుగుతున్నది. రాత్రి 12 గంటలకి లింగోద్భవ సమయానికి పంచామృతాలతో మహారుద్రాభిషేకం జరుగుతున్నది. కావున భక్తులందరూ మా స్వామివారిని దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాము. జన్మానికి శివరాత్రి అంటారు. అలాగా శివరాత్రి నాడు ఏది చేసినా పుణ్యమే. పాపం చేసినా కోటి రెట్లు, పుణ్యం చేసినా కోటి రెట్లు అని పెద్దల వాక్కు. కావున రాబోయే కలియుగ బ్రహ్మ ఎవరంటే హనుమంతుడు. కావున ఆయన రుద్రావతారం. శివుడికి హనుమంతుడికి తేడా లేదు, రుద్రావతారం. కావున మా స్వామివారికి మహాలింగార్చన చేయాలని నిర్ణయించి 97వ వార్డులో వేయించేసిన శ్రీ శ్రీ కాయసిద్ధి పంచముఖ హనుమాన్ మందిరంలోని ఈ ప్రకృతిని పాడు చేసే ప్లాస్టిక్ని నిషేధించి ప్రకృతి నుంచే ఆరోగ్యాన్ని కలిగించే వెదురుతో తయారు చేసిన బుట్టలతోటే స్వామివారి లోపల ప్రసాదం పెట్టడం జరుగుతుంది. కావున మిగతా ఆలయాల వాళ్ళు కూడా ఇలా చేయాలని మా మనవి. టెంపుల్కి వచ్చే పిల్లలకి ఆటపాటలతో అన్నీ ఏర్పాటు చేశారండి. చాలా బాగుంది. చక్కగా మీరే చూడండి. ఇంకా దర్శించుకున్నారు కదా స్వామివారిని. నా ఛానల్ చూసిన ధన్యవాదాలండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ నాకైతే సపోర్ట్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.